హాయ్ అండి. ఇవాళ సండే స్పెషల్గా మా ఇంట్లో బగారా రైస్ అలాగే ఎగ్ కర్రీ విత్ పొటాటో కుర్మా లాగా చేశాను అనమాట. ఇది చికెన్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఎగ్స్ను అలాగనే పొటాటోను శుభ్రంగా కడిగేసి అలాగే పొటాటోను కట్ చేసి ఒక కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్స్కి అవి చక్కగా ఉడికిపోతాయి. ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను. అలాగే మనము ఎగ్ కర్రీకి అలాగే రైస్కి కావాల్సినటువంటి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఇలా విజిల్ పెట్టేశాను. అలాగే ఎగ్ కర్రీలోకి ఇప్పుడు చూపించాను కదా, ఎండుమిర్చి, కొబ్బరి పలుకులు, అలాగే ధనియాల పొడి, చెక్క లవంగం కలిపి పేస్ట్ చేసి పెట్టాను అనమాట. చూడండి, ఎగ్ పొటాటో పక్కన పెట్టేసాను. అవి ఉడికిపోయాయి. ఇంకా ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి వేస్తున్నా బగారా రైస్ కోసమని. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా బాగుంటుంది. మనం సండేలు చికెనే కాకుండా ఇలా ఎగ్ కర్రీతో కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేసాను అనమాట. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి 2 వేసేసి బాగా కాసేపు అలా కలబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బిర్యానీ ఆకు అనమాట, అది కూడా వేసి కాసేపు దాన్ని కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేట్లుగా. ఈ పచ్చిమిర్చి, ఆనియను, అలాగే బిర్యానీ ఆకు, ఇప్పుడు చెక్క, లవంగ అవి కూడా వేసేయాలి. టూ స్పైసీ లేకుండా కొంచెం సింపుల్గా వేస్ట్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది, ఇలా చేసుకోండి. ఇలా అవి కూడా కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, ఈ జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. నేను ఇక్కడ రైస్ కొద్దిగానే చేస్తున్నాను అనమాట, అందువల్ల చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి బాగా కాసేపు అలా అలా కలిపెట్టేసి ఇప్పుడు మనము మెయిన్గా ఈ ముక్కలు మెత్తపడడానికి కోసమని పసుపు, ఉప్పు వేసి అందరం ఇది చేస్తాము. ఈ ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ కావాలి, త్వరగా ఏగాలి అంటే ఈ సాల్ట్ పడుతుందన్నమాట. సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఈ లోపల ఇవన్నీ చల్లగైపోయాయి. ఎగ్స్ అలాగే పొటాటో వీటన్నిటిని తొక్క తీసుకొని నీట్గా కడిగి అలాగే ముక్కలు చేసుకొని, అలాగే ఎగ్స్ కూడా కాస్త అలా ఘాట్లు పెట్టుకుంటే మనం కర్రీలో వేసినప్పుడు మసాలా కొంచెము ఎగ్ కూడా పడుతుంది. అలాగే ఈ పొటాటో ముక్కలకు ఉండేటువంటి ఈ పీల్ అంతా, తొక్కంతా తీసేసి పొటాటో కూడా పెద్దగా ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. అంటే నేను ఒకేసారి మార్చుకుంటూ కంటిన్యూగా అలా చేసేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే రైస్ అంతా అయిన తర్వాత పక్కన పెట్టి కర్రీ అలా కాకుండా 2 పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య గ్యాప్లో ఇది రైస్ కని పెట్టాను కదా, అవంతా టమాటో ఆనియన్ అంతా కొంచెం ఫ్రై అయ్యేలోగా ఈ పని చేశాను. అదయ్యాక ఇంకా వాటర్ ఎసురు పోసుకుంటున్నాను. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను, ఇప్పుడు చూపిస్తున్నాక పోసాను కదా, అదంతా 1కి 1.5 సరిపోతుంది అనమాట. ఈ బగారా రైస్కి బాసుమతి రైస్ కాబట్టి 1 కొలతకి 1.5 కొలత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు స్టవ్ మీద అటువైపు పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ఇక్కడ ఎగ్ కర్రీకి కుక్కర్ పెట్టేసాను. కుక్కర్ పెట్టి కాస్త ఆయిల్ పోసాను, తగినంత ఆయిల్. అది ఆయిల్ అనేది మీ ఇష్టము, మేము కొద్దిగా తక్కువే వాడతాము. ఇంకా పోపు గింజలు, కరివేపాకు, ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ వేసి బాగా కలిదిప్పాలి కాసేపు వేగేంత వరకు. మళ్ళీ పసుపు, ఉప్పు ఇది కూడా అనమాట, అది కూడా వేసి కాసేపు కలిదిప్పితే ఇవంతా కూడా కొంచెము మెత్తబడతాయి అన్నమాట ముక్కలు మెత్తబడ్డాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా కాసేపు అలా పచ్చివాసన పోయేంత వరకు కలిపెట్టుకోవాలి. తర్వాత కొంచెము కొత్తిమీర కడిగి పెట్టుకునేది. ఇప్పుడు ఇదిగోండి మసాలా, నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలాను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా, ఇదిగోండి ఇదే అనమాట, బాగా ఇలా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేసుకున్నాక ఎగ్స్ వేసేసుకొని అలా మెల్లగా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ నలిగిపోకుండా. అలాగే ఈ పొటాటో ముక్కలు కూడా వేసేసి మెల్లగా గరిటతో చాలా స్మూత్గా కలిదిప్పుకోవాలి. కొంచెము అలా అంతా కూడా వేగిన తర్వాత మనము కావాల్సినంత వాటర్ పోసుకొని ఆ కర్రీని రెడీ చేసుకోవాలి. ఈ లోపల వాటర్ బాయిల్ అయింది కాబట్టి అటువైపు రైస్ వేసేస్తున్నా చూడండి. అంతా ఒక 10 మినిట్స్ లోపలనే ఈ కర్రీ, రైస్ 2 అయిపోతాయి అన్నమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర వేసేసి రైస్ వేసేసాక మూత పెట్టేస్తున్నా. ఈ లోపల ఈ కర్రీకి కూడా కాస్త కొత్తిమీర, కాస్త కస్తూరి మేతి వేసి కొంచెము వాటర్ పోసేసి ఇలా ఉప్పు చూసేసుకొని
ఆల్మోస్ట్ సరిపోయి ఉంటుంది. నేను మళ్ళీ రెండోసారి వేయను, ఎప్పుడు కూడా ఒక్కసారి నాకు సరిపోతుంది. ఇంకంతే, చలాకీతో గంటతో ముక్కలు డ్యామేజ్ కాకుండా మెల్లగా అలా అలా కదిలించుకొని, ఇదిగోండి ఇలా కర్రీని రెడీ చేసుకొని, ఇంకొంచెం తక్కువ ఉందన్నమాట సాల్ట్. ఇంకా ఇప్పుడు కాసేపు ఉడకనిచ్చేస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ పొటాటో కర్రీ అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిపోతే రైస్ కంప్లీట్గా ఉడికిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ రైస్, ఎగ్ కర్రీ, అలాగే బగారా రైస్ అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. చాలా రుచిగా ఉంటుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంది చూడండి. వేడి వేడి బగారా రైస్, అలాగే ఎగ్ పొటాటో కర్రీ అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఒకసారి తిని టేస్ట్ చూసి మీకు చెప్తాను. వేడి వేడి బగారా రైసు, ఎగ్ పొటాటో కర్రీ చాలా మంచి సువాసనతో చాలా బాగుందండి. ఇప్పుడు అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను అనమాట బగారా రైస్లకి. ఇంకా ఫుల్ అనమాట. ఈరోజు మా సండే స్పెషల్ ఇది. చాలా టేస్టీగా వచ్చింది. ఈ పాటికి అందరు తినే ఉంటారు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికీ. ఇదిగోండి తింటున్నా. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.